హాయ్ మ్యామ్. ఈ కోవిడ్ మహమ్మారి ప్రపంచానికి కొత్తదా? మంచి క్వశ్చన్ వేశావు ఆకాష్. ఈ కోవిడ్-19 అనేది కొత్తదేమీ కాదు మన ప్రపంచానికి. కొంచెం డీటెయిల్స్కి వెళ్ళినట్టయితే మనకు కరోనా అనేది ఒక కరోనా వైరస్ ఫ్యామిలీ అనేది ఉంటుంది. మనకు తెలుసు ప్రపంచంలో మనం ఒక్కరే కాదు కదా, ఎలా అయితే మనుషులం జీవిస్తున్నామో అలానే మన చుట్టుపక్కల బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్, ఏవియన్స్, బర్డ్స్, అలానే మ్యామల్స్, అలా అన్నీ మన జీవరాశులన్నీ మన దాంట్లో ప్రపంచంలో ఉన్నాయి. అందులో ఈ కరోనా అనేది ఒక వైరస్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ. మనం ఒక్కసారి హిస్టరీలోకి వెళ్ళినట్టయితే బహుశా మీరు వినుంటారు, సార్స్ కరోనా అనేది వినుంటారు. సో సార్స్ అంటే సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్. సో ఈ సివియర్ అక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్లో సార్స్ కోవి అంటే కరోనా వైరస్ ఫ్యామిలీ, ఇది మనకి 2002లో మనకి ఇది ఎఫెక్ట్ అయింది. ఇది కూడా అగైన్ చైనా నుంచే ప్రారంభమైంది. చైనాలోని అక్కడ ప్రారంభమైన తర్వాత అక్కడ కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ చనిపోవటం మొదలుపెట్టారు. ఎలా? బ్రెత్లెస్నెస్, ఆయాసం రావటం, గాలి అందకపోవటం వాళ్ళకి, అలా చనిపోవడం మొదలుపెట్టిన తర్వాత WHO దానిని గ్లోబల్ వార్నింగ్ ఇచ్చింది. దీనికి గ్లోబల్ పాండమిక్గా అప్పుడు కూడా దీన్ని ప్రకటించారు. ఆ రోజు మనం అందరం కలిపి సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొన్నాం. 2003లో ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ అనేటివి కూడా పెట్టాం మనం. చైనాకి చుట్టుపక్కల ఏవైతే కంట్రీస్ ఏవైతే ఎఫెక్ట్ అయ్యాయో ఆ కంట్రీస్కి వెళ్లకుండా అక్కడ ఉన్నప్పుడు ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టి మిగతా కంట్రీస్కి ఎఫెక్ట్ కాకుండా చూసుకున్నాము. అలా అయినా కొద్దో మొత్తో కొన్ని కంట్రీస్ ఎఫెక్ట్ అయ్యాయి. అప్పుడు దాని యొక్క స్ప్రెడ్ కూడా సేమ్ కరోనా వైరస్ లాగానే, అది కూడా ఎయిర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షనే. ఎయిర్లో ఒకరిది అంటే దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు ఆ ఎయిర్లో నుంచి ఆ డ్రాప్లెట్స్ అనేటివి వేరే వాళ్ళకి చేరి వాళ్ళకి కూడా వచ్చే అవకాశం అనేది సార్స్లో కూడా ఎక్కువగా ఉండేది. ఆ రోజు కూడా మన భారతదేశంలో మన భారత ప్రభుత్వం అన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ అనేది జరగటం, మన దేశానికి అది ఎంటర్ కాకుండా చూసుకున్నాం. కానీ ఆ రోజుకి ఈ రోజుకు డిఫరెన్సెస్ ఎప్పుడైతే చూసుకుంటామో కరోనా వైరస్కి, సార్స్ కరోనా వైరస్లో కేస్ ఫెర్టిలిటీ రేట్ అప్రాక్సిమేట్గా 9.6% ఉండేది. అంటే 100 మంది ఎఫెక్ట్ అవుతే అందులో 9 మంది చనిపోయారు. ఇక ట్రాన్స్మిషన్ తీసుకున్నట్టయితే, ట్రాన్స్మిషన్ అంటే ఒక మనిషి నుంచి ఒక మనిషికి ఎంత తొందరగా పాకుతుంది. సో అది చూసుకున్నట్టయితే అది కొంచెం వేగంగా, మరీ కోవిడ్ అంతా వేగంగా కాదు, కానీ ఒక మనిషికి ట్రాన్స్మిషన్ అనేది కూడా దాంట్లో ఉంది. తర్వాత ఈ ట్రాన్స్మిషన్ అలా ఉండటం వల్ల కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళ దాంట్లో మాత్రం 9.9 మంది, 9 నుంచి 10 మంది చనిపోయే ఆస్కారం అనేది ఎక్కువగా ఉంది. అప్పుడు కూడా చాలామంది చనిపోయారు, చాలామంది ఇన్ఫెక్ట్ అయ్యారు, కానీ కొన్ని కంట్రీసే ఎఫెక్ట్ అయ్యారు. ఇక తర్వాత ఇదే కరోనా వైరస్కి సంబంధించిన ఫ్యామిలీ ఏదైతే ఉందో ఆ ఫ్యామిలీలో అగైన్ ఒక 10 ఏళ్ల తర్వాత మెర్స్ కరోనా అనే వినుంటారు. మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్, మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఎక్కువ రావటం మొదలుపెట్టింది. ఈ మెర్స్ కరోనా వైరస్ కూడా అగైన్ ఇట్ హ్యాస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో మొదలైంది. అది మెయిన్గా సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ ఏవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో అక్కడ ఈ వైరస్ అనేది యాక్చువల్గా క్యామెల్స్లో ఉంటుంది. క్యామెల్స్ నుంచి హ్యూమన్స్కి పాకడం, హ్యూమన్స్లో డెత్ రావటం, వాళ్ళు కూడా ఇలానే ఆయాసంతో చనిపోవటం ఇలాంటివి జరిగింది. అప్పుడు కూడా అగైన్ 2013లో 2012లో ఇది ఐడెంటిఫై అయింది. 2013 వరకు అది కంటిన్యూషన్ అవుతూ ఉంది. అప్పుడు కూడా వీ హ్యావ్ గివెన్ ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ కానీ. సో
ఈ 2013లో మెర్స్ కరోనా వైరస్ మహా డేంజరస్ వైరస్. బహుశా మీరు వినుంటారు. అందులో కేస్ ఫెర్టిలిటీ రేట్ తీసుకున్నట్టయితే అది అప్రాక్సిమేట్గా 32 వరకు కూడా వెళ్ళింది. 32 పాయింట్ సమ్ చేంజ్ వరకు వెళ్ళింది. అంటే అర్థం ఏంటి, 100 మంది మెర్స్ కరోనా వైరస్తో ఒకవేళ ఎఫెక్ట్ అయితే అందులో 30 మంది వరకు చనిపోయారు. సో ఎంత స్ప్రెడ్ అంటే, ఒకవేళ ఎవరికైనా ఇన్ఫెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు బ్రతికి బయటపడడం అనేది చాలా కష్టంగా ఉండేది మెర్స్ కరోనా వైరస్కి. దాని యొక్క ట్రాన్స్మిసిబిలిటీ తీసుకున్నట్టయితే మనిషికి తీసుకున్నట్టయితే సార్స్ కరోనా కంటే కొంచెం తక్కువగా ఉండేది. చాలా మందిని మనం కోల్పోయాము. అలా తక్కువ మందికి ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఒకరికి పాకడం అనేది తక్కువగా ఉండేది. కానీ ఒకసారి వచ్చినట్టయితే వెళ్ళిపోయింది. డెత్ రేట్ అనేది కూడా ఎక్కువగా ఉండేది. మన భారత ప్రభుత్వం చక్కగా దాన్ని దీటుగా కొన్ని కంట్రీస్ ఎదుర్కొని మనకి మెర్స్ కరోనా మనకి రాకుండా, మన ఇండియాకి రాకుండా మనం ప్రివెంట్ చేయగలిగాం. ఇక ఈరోజు ఉన్న మహమ్మారి కోవిడ్-19. ఈ కోవిడ్-19 మనందరికీ తెలుసు, డిసెంబర్ 2019లో వుహాన్ సిటీలో చైనాలో ప్రారంభమైంది. ఇది ప్రారంభమైన రోజులలో సేమ్ ఇలానే బ్రెత్లెస్నెస్ తోటి ఇలా చనిపోవటం అనేది ఆ సిటీలో జరిగింది. ఇమ్మీడియట్గా మన భారత ప్రభుత్వం WHO ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారంగా జనవరిలో డిక్లేర్ చేశారు. ఫిబ్రవరి నుండే మన భారతదేశానికి ప్రతి ఒక్క ఎయిర్పోర్ట్లలో ఎవరు కూడా ఆ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని రెస్ట్రిక్ట్ చేయటం, చైనా, హాంకాంగ్ లాంటి కంట్రీస్, సింగపూర్ లాంటి కొన్ని కంట్రీస్ నుంచి అక్కడి నుంచి రెస్ట్రిక్ట్ చేయడం, ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ పెట్టాము. తర్వాత అదే వైరస్ ఇంకా మిగతా కంట్రీస్లలో, యూకే లాంటి కంట్రీస్లలో కూడా రావటం అనేది జరిగింది. అలా మనం ట్రావెల్ రెస్ట్రిక్షన్స్ని మనం ఫాలో చేస్తూ వెళ్ళాము. ఎంతో మనం బయట నుంచి రాకుండా మనం కాపాడుకోగలిగాం. మనకు తెలుసు, ఏప్రిల్, మే ఆ ప్రాంతంలో 2 సార్లు మనం లాక్డౌన్ కూడా పెట్టాము. ఈ లాక్డౌన్ పెట్టి మన యొక్క ఏదైతే వైరస్ ఉందో ఒక మనిషికి పాకకుండా మనం కంట్రోల్ చేయగలిగాం. చాలా చక్కగా ప్రతి ఒక్కరూ అందరూ పాటించేసి మనం కరోనా వైరస్ని స్ప్రెడ్ కాకుండా ఫస్ట్ వేవ్లో మనం ధీటుగా మనం ఎదుర్కొన్నామని చెప్పగలుగుతాం. తర్వాత లాస్ట్ 2020 డిసెంబర్కి వచ్చేటప్పటికి మనకి కేసులు కూడా అన్నీ సింగిల్ డిజిట్లో రావటం మొదలయ్యాయి. దెన్ ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ ఫ్రమ్ మహారాష్ట్ర స్టేట్. మనకి సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ స్టార్ట్ అయింది. ఈ కరోనా వైరస్కి ఉన్న లక్షణాలు నిజంగా చెప్పాలంటే, ఇది మనం ట్రైన్స్లో చూస్తూ ఉంటాం కదా, ఏమని, ప్యాసింజర్ ట్రైన్, స్లోగా వెళ్ళే ట్రైన్ అండ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. సో కోవిడ్ ఈజ్ a super fast train. సో వెన్ యూ టేక్ ఇట్, మెర్స్ కరోనా చిన్నగా ప్లాట్ఫామ్ చిన్నగా వెళ్తూ ఉండేది. అంటే ప్యాసింజర్ ట్రైన్గా స్లోగా వెళ్ళేది. కానీ మధ్యలో ఒక ట్రైన్ ఉంది కదా, అది సూపర్ ఫాస్ట్ కాకుండా ఎక్స్ప్రెస్ ట్రైన్ వీ కెన్ సే, అదేమో సార్స్ కరోనా వైరస్. దిస్ ఈజ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్. ఈ సూపర్ ఫాస్ట్ ట్రైన్ దీని యొక్క కమ్యూనికబిలిటీ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ. మనిషికి ఎంత తొందరగా పాకుతుందంటే మనం చెప్పలేము. అంటే అర్థం ఏంటి, ఒక మనిషి తాకడం వల్ల, దగ్గరగా ఉండటం వల్ల, నేను మాట్లాడినప్పుడు కానీ మీరు పక్కన ఉన్నారనుకోండి మీకు రావటం కానీ, ఒక మనిషి మాట్లాడటం వల్ల కూడా ఇది ఎయిర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది వాళ్ళపైన పడి అది ముక్కులో నుంచి వెళ్ళి వాళ్ళకి ఆయాసం, దగ్గు, జలుబు ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు అనేటివి ఎక్కువగా ఉన్నాయి. అదే కాకుండా అదే ఎయిర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ ఏ టేబుల్ మీదనో, చైర్ మీదనో ఎక్కడో దగ్గర పడింది అనుకోండి, దానిని మనం ఏ సూపర్ మార్కెట్లోనో ఎక్కడో పడింది, మనం దాన్ని వెళ్ళి మనం ముట్టుకున్నప్పుడు అది మళ్ళీ మన ముక్కు దగ్గర మొక్క మీద పెట్టుకున్నప్పుడు మళ్ళీ మనకొచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. సో దీనికి ఎంత కమ్యూనికేబిలిటీ ఉందంటే, ఆ ప్రీవియస్గా వచ్చిన మెర్స్ కరోనా కంటే, సార్స్ కరోనా వైరస్ కంటే కూడా దీనికి యొక్క కమ్యూనికేబిలిటీ అండ్ ట్రాన్స్మిసిబిలిటీ అనేది చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ శాతం కమ్యూనిటీ ఎఫెక్ట్ అయ్యే ప్రాబ్లం అనేది ఈ కరోనా వైరస్కి ఎక్కువగా ఉంది.
కేస్ ఫెర్టిలిటీ రేట్ చూసుకున్నట్టయితే చాలా తక్కువ, 1.3. వీఆర్ అప్రాక్సిమేట్లీ సేయింగ్ 1.3 to 38. సో ఇట్స్ టూ లెస్. అంటే అర్థమేంటి, 100 మంది ఒకవేళ కోవిడ్ బాధితులు అయినట్టయితే, కోవిడ్ పాజిటివ్ అయినట్టయితే అందులో 1.3 మంది చనిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంది. మనం అనుకుంటున్నాం మొర్టాలిటీ చాలా తక్కువగా ఉంది కదా, డెత్ రేట్స్ అనేటివి చాలా తక్కువగా ఉన్నాయి కదా, బట్ ఇంత డెత్ ఎక్కడి నుంచి వస్తుంది అని మనకు అందరికీ వచ్చిన ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడే మనం సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని గుర్తుపెట్టుకోవాలి. ఎంతమందికి మనం ఈ ఇన్ఫెక్షన్ అనేది పాకుతుందో అంతమందిలో 1%. అర్థం చేసుకోండి. అంటే అర్థం ఏంటి, కొన్ని కోట్ల జనాభా ఒకవేళ ఎంతమంది ఎఫెక్ట్ అయితే అన్ని కోట్లలో 1% అంటే ఇట్ విల్ బి ఏ హ్యూజ్ నెంబర్. చాలా ఎక్కువ డెత్స్ అనేటివి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ డెత్స్ అవుతాయి. అంటే డెత్ అనేది మనకి ఎక్కువగా అనిపిస్తోంది ఎందుకంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు కాబట్టి. అదే మర్స్ కరోనా తీసుకున్నట్టయితే తక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, వైరస్తో ఎఫెక్ట్ అయ్యేవాళ్ళు, ఎక్కువ మంది చనిపోయేవాళ్ళు. కానీ ఇందులో ఎక్కువ మంది ఎఫెక్ట్ అవుతున్నారు, అందులో 1% మొర్టాలిటీ రేట్ ఉన్నా కానీ దట్ విల్ బి ద హ్యూజ్ నెంబర్. అందుకని మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం కానీ ప్రతి ఒక్క స్టేట్స్ కానీ ప్రికాషన్స్ మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేశాము. సో ఆల్వేస్ ఎందుకు ముక్కుకి మాస్క్ కట్టుకోమని చెప్తున్నాం, ఎందుకు అంటే ఆ ఎయిర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది బయటకి పడకుండా మనం ప్రివెంట్ చేయడానికి. అలానే చేతుల్ని రిపీటెడ్గా కడుక్కోవాలి, లేకపోతే శానిటైజ్ పెట్టుకోవాలి అంటున్నాం. ఎందుకు అంటే ఆ వైరస్ మన చేతులలోనే చనిపోవడానికి, ముక్కు స్నీజింగ్ కానీ లేకపోతే ముక్కులో నుంచి ద్రవాలని మనం ముట్టుకోవటం వల్ల సో దానికి కష్టంగా మనకి ఇన్ఫెక్షన్ అనేది పాకకుండా సో వీ హ్యావ్ టు స్టెరిలైజ్ అవర్ హ్యాండ్స్ with a sanitizer or repeated washing or anything. And the second one, and then when we say about the social distance, ఒక మనిషికి సో వై ది 6 feet ఆఫ్ డిస్టెన్స్ వీ షుడ్ మెయింటైన్. ఎందుకంటే ఒకరు మాట్లాడినప్పుడు కానీ, ఒకరు తుమ్మినప్పుడు కానీ, దగ్గినప్పుడు కానీ ఆ ఎయిర్ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అనేది మిగతా వాళ్ళకి వెళ్ళి వాళ్ళ మీద డిపాజిట్ అయిపోయి వాళ్ళకు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉన్నది. కాబట్టి ఎక్కడైతే కమ్యూనికబిలిటీ అండ్ ట్రాన్స్మిసిబిలిటీ ఎక్కువగా ఉంటుందో అక్కడ ఈ కరోనా ప్రికాషన్స్ అనేటివి తీసుకోవటం కూడా ఇంపార్టెంట్. ఎంత స్ప్రెడ్ని మనం ఆపగలిగితే ఆ స్ప్రెడ్లో 1% అనే ఈ కేస్ ఫెటాలిటీ రేట్ కూడా తక్కువగా వస్తుంది. కానీ కమ్యూనికబిలిటీ ఒకవేళ పెరుగుతూ ఉంటే మన యొక్క డెత్స్ కూడా పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరికీ విన్నపించేది ఏంటంటే మన యొక్క కోవిడ్ అడ్వైజరీ ఏదైతే ఉందో, కోవిడ్ ప్రికాషన్స్ అయితే ఏమైతే ఉన్నాయో సో ఇవన్నీ తప్పకుండా మనం పాటించవలసిందే. కాబట్టి మనకి కరోనా వైరస్ అనేది ఈరోజు కొత్త ఏమీ కాదు. ముందు మనం సార్స్ కరోనాని, మెర్స్ కరోనాని తప్పకుండా మనం ధీటుగా ఎదుర్కొన్నాం ప్రపంచ దేశాలన్నీ కలిపి. అలానే కరోనా వైరస్ను కూడా తప్పకుండా మనం ధీటుగా ఎదుర్కోగలుగుతాం. ఎప్పుడు మన కమ్యూనికబిలిటీ అనేది ఒక మనిషికి ఏదైతే ట్రాన్స్మిసిబిలిటీ ఉందో ఆ ట్రాన్స్మిసిబిలిటీని తగ్గించుకున్నప్పుడు డెఫినెట్గా మనకి డెత్ రేట్ కూడా తక్కువగా ఉంటుంది, డెత్స్ కూడా తక్కువగానే ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఈ కోవిడ్ని మనం ఎదుర్కోగలుగుతాం. దీనికి ప్రతి ఒక్కరూ ఒక భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ ఒక చిన్న పొరపాట్ల వల్ల మొత్తం ప్రజలందరూ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మన హెల్తే కాదు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ హెల్త్, ప్రజల యొక్క ఆరోగ్యము ముఖ్యం. కాబట్టి ప్రతి ఒక్కరూ కోవిడ్ యొక్క ప్రికాషన్స్ అన్నిటినీ వాడి ఈ కోవిడ్ అనే మహమ్మారిని తప్పకుండా మన ప్రపంచ దేశాల నుంచి మనం తరిమి కొడతాం. ఈ పాజిటివ్ థాట్తో ఈరోజు ఈ కొత్త న్యూ కోవిడ్ వైరస్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దెన్ వై ఇట్ ఈస్ నాట్ కొత్తది కాదు, మనకి పాతే ఉన్నాయి. పాత వాటిని ఎదుర్కొన్నట్టే మనం కొత్త దాన్ని కూడా తప్పకుండా ఎదుర్కోగలిగి మనం జయిస్తామన్న ఒక ఆశతో మనం అందరము ఉండాలి. అలానే ఉంటాం కూడా, మనం పారద్రోలుతాం కూడా కోవిడ్ని. థ్యాంక్ యూ.